శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు స్వామి గారు. మన ఫ్లాష్ బ్యాక్ లో భానుప్రియ గారి గురించి చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాం అండి. వాళ్ళ సిస్టర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం. అవును, ఆవిడే శాంతిప్రియ గారు. అవును. ఆవిడ కూడా సుమారుగా అన్ని లాంగ్వేజ్లు కలిపి ఒక 30 లోపు ఉంటాయి. 50 సినిమాలు చేసింది. 50 దాకా ఉంటాయి. ఓకే ఓకే. టీవీ షోస్ బాగా చేసింది. తర్వాత షీజ్ ఎ మోడల్, డిజైనర్. ఈ మోడల్ ఎందుకంటే ఈ డిజైనింగ్ ఉంటాయి చూసారా, ర్యాంప్ వాక్లు ఉంటాయి చూసారా, మోడల్ ఫోటోలు తీస్తూ ఉంటారు. రైట్ రైట్. వాటికి కూడా చాలా పనిచేస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ షోలు పెడతారు చూసారా, అవును, వాటికి మోడలింగ్ కూడా చేసింది ఆవిడ. ఓకే. డిజైనింగ్ కూడా. ఓకే. అంటే అన్ని రకాలుగా ఈవిడ పాపులర్. ఓకే. శాంతి, నిశాంతి, శాంతిప్రియ, ఈ 3 పేర్లు ఆవిడే. ఇన్నున్నాయి. ఇన్ని సరే, తండ్రి పేరు చెప్పాం, పండుబాబు, రాగమాలిక, మంగభావనం అని చెప్పాం కదండి. శాంతి ఉందా ఆ జీవితంలో? శాంతి ఉందా? శాంతి అంటే ఒకటి చెప్పాలంటే ఒకే ఫ్యామిలీలో దేవుడు అలా ఎందుకు పెడతాో తెలీదు. ఇద్దరు ఉన్నత స్థానానికి ఎదిగారు. అక్క చెల్లెలు ఇద్దరు, భానుప్రియ, శాంతిప్రియ కూడా చాలా ఉన్నత స్థానానికి ఎదిగారు. కానీ వీళ్ళ జీవితాల్లో ఒకే రకంగా అక్క చెల్లెలకి ఒకే రకమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమండి, ఒక ఈవిడికేంటి, ఈ అక్క చెల్లెలు ఇద్దరికి వైరుధ్యాలు చాలా ఉన్నాయండి. వైవిధ్యం. ఒక్క నాట్యం ఇద్దరు నేర్చుకున్నారు, అంతా నేర్చుకున్నారు. ఇదంతా తల్లి కృషే. భర్తను ఎదిరించి మరి వీళ్ళిద్దరికి నాట్యాన్ని నేర్పించింది. పెద్ద సినిమా హీరోయిన్లు చేయాలి, కానీ వ్యక్తిత్వాలు డిఫరెంట్. వీళ్ళిద్దరు వ్యక్తిత్వాలు డిఫరెంట్. భానుప్రియ సెన్సిటివ్, మౌనభాషి. ఏమండి, తల్లి మాటకు ఎదురు చెప్పదు. శాంతిప్రియ రివర్స్, యాక్టివ్. తల్లి మాట వింటుంది, కానీ భానుప్రియ తల్లిని అడిగి చేస్తుంది, శాంతిప్రియ చేసి తల్లికి చెప్తుంది. ఓకే. ఇక అర్థమైంది. అంత తేడా ఉంది ఇద్దరు, ఆ అక్క చెల్లెలు ఇద్దరు క్యారెక్టర్స్లో. ఓకే. ఏమండి, అయిన తర్వాత ఈ భానుప్రియ సరే, ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత అది మాట్లాడుకున్నాం మనం. ఇక శాంతిప్రియ ఏం జరిగిందంటేనండి, 1969 1969లో పుట్టింది. భానుప్రియ 67లో పుట్టింది. దాదాపుగా 2 సంవత్సరాలు తేడా వీళ్ళది, అక్క చెల్లెలిద్దరికి. భానుప్రియని మన వంశీ గారు ఇచ్చేసిన తర్వాత ఈవిడికి శాంతిప్రియ కూడా తన అక్కలాగా అవ్వాలనుకుంది. ఇచ్చేదంటే ఫేస్ కట్స్ ఒకలాగే ఉంటాయి, కళ్ళు ఒకలాగా ఉంటాయి. కాకపోతే ఈవిడ ఫేస్ ఇలా ఉంటే కొంచెం ఈ శాంతిప్రియ ఫేస్ ఇలా ఉంటుంది, కొంచెం కోలగా. రైట్. భానుప్రియది ఇలా ఉంటే ఇలా ఉంటుంది, కొంచెం రౌండ్ ఫేస్ అయితే ఈవిడిది ఇలా ఉంటుంది. ఏమండి, ఈవిడ చేసిన తర్వాత నాట్యం బాగా నేర్చుకున్నారు. ఇద్దరు నాట్యంలో బ్రహ్మాండమైన ఇది. ఇద్దరు ఒకటే కలరు, అంత సందేహం లేదు. కలర్లో గ్లామరు. శాంతిప్రియ ఏం చేసిందంటేనండి, తను కొంచెం అడ్వాన్స్ అయ్యి ఫోటోలు తీయించుకుని అన్ని ఆఫీసులకు పంపించేసింది. తర్వాత ఈవిడ నాట్య ప్రదర్శన ఒకటి ఇస్తే శాంతిప్రియ, వీడు అక్క చెల్లెలు ఇద్దరు ఇచ్చేవాళ్ళు అండి. ఓకే. మన భానుప్రియను శాంతిప్రియ కూడా. ఒకసారి శాంతిప్రియ ఇచ్చినప్పుడు తమిళ దర్శకుడు అమరాన్ అని చూశాడు ఆయన. అమరాన్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, మంచి డైరెక్టర్. ఓకే. తను రామరాజన్తో సినిమా తీస్తూ, ఎంగూరు పాటుకారన్ అనే సినిమా తీస్తూ శాంతిప్రియని హీరోయిన్గా బుక్ చేసుకున్నాడు ఆయన. ఓకే. రామరాజన్ పక్కన గరగాటకారంలో దేవిక కూతురు యాక్ట్ చేసింది. ఫస్ట్ సంవత్సరం పైన ఆడింది, సూపర్ హిట్. అలాగే ఎంగూరు పాటుకారన్ అని ఈ శాంతిప్రియని ఆయన పక్కన హీరోయిన్గా చేశారు. చేసిన ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ ఎస్ఎస్ ఫిల్మ్స్ వాళ్ళు నిండు సంవత్సరం, నిండు దంపతులు, కలిసి వచ్చిన అదృష్టం, ఈ సినిమాలు రామారావు గారితో 5 సినిమాలు తీశారు. ఈ బ్యానర్ ఎస్ఎస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్, మిద్దే జగన్నాథరావు గారు బిజవాడ. ఏమండి, ఆయన బ్యానర్లో రేలంగి నరసింహారావు సినిమా చేస్తూ కాబోయే అల్లుడు రాజేంద్ర ప్రసాద్తో సినిమా తీశారు. దానికి శాంతిప్రియని ఫిక్స్ చేశారు హీరోయిన్గా. చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఫాస్ట్గా 4 రోజుల్లో సినిమా తీసి ఫస్ట్ కాపీ తెచ్చారు ఆయన. ఇంకా షూటింగ్ జరుగుతుంది అక్కడ ఎంగూరు పాటకారన్. తమిళ్ రిలీజ్ అవ్వాల. కాబోయే అల్లుడు ఫస్ట్ రిలీజ్ అయిపోయింది. కాబోయే అల్లుడు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా సూపర్ హిట్.
సూపర్ హిట్ అవడంతో ఇక తమిళ్లో విపరీతమైన ఆఫర్స్ వచ్చి పడేవి ఓకే. శాంతిప్రియకి. ఉమ్, శాంతిప్రియకి నంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చి ఉమ్, సినిమాలు చేస్తుంది. ఉమ్, ఆ తర్వాత జగపతి బ్యానర్ వాళ్ళు శాంతిప్రియని అడిగారు. జగపతి బాబు హీరోగా ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే. జగపతి బాబు హీరోగా సింహ స్వప్నం అని తీశారు ఆయన. ఉమ్, హిందీ పిక్చర్ రీమేక్ అది. ఓకే. జగపతి బాబు హీరోగా శాంతిప్రియని హీరోని ఫిక్స్ చేశారు. ఉమ్, ఆ ఫిక్స్ చేసినప్పుడు ఆ దాంట్లో కూడా యాక్ట్ చేసింది. ఆ, ఏమండి ఉమ్, ఈ తర్వాత ఇప్పుడు అసలు కథానాయకుడు వచ్చాడు మన వంశీ గారు. అక్కగారిని ఇంట్రడ్యూస్ చేశాడు కదా, ఆ, అది హీరోయిన్ కోసం చూస్తున్నాడు. తనకు తెలియదు ఈవిడ చెల్లెలు ఉందని ఇదని తనకు తెలియదు. ఓకే. ఆ తర్వాత ఈ ఫోటోలు పంపించింది కదా, ఈ ఫోటోలు ఎంక్వైరీ చేస్తే భానుప్రియ చెల్లెలు అని తెలిసింది. భానుప్రియ తనే ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన మహర్షి అనే సినిమా తీస్తున్నాడు అంత కొత్త వాళ్ళతో. ఫస్ట్ రేవతిను ఇంకెవరితోనో తీద్దాం అనుకున్నాడు ఆయన. ఉమ్, అనుకున్నప్పుడల్లా సితార కూడా అంతే, అదే. వేరే వాళ్ళతో రాధను పెట్టి తీద్దాం అనుకున్నాడు సితార. ఉమ్, ఆ తర్వాత ఈవిడ దొరికింది, మన భానుప్రియతో తీశాడు ఆయన. ఓకే. ఆ, ఏమండి ఉమ్, కార్తీక్ రేవతి వీళ్ళతో ఆ, తీద్దాం అనుకున్నాడు ఆయన ఓకే. ఓకే. ఫస్ట్ లో. ఫస్ట్ లో. ఉమ్, దీనికి కూడా వేరే వాళ్ళు అనుకున్నాడు. ఉమ్, వేరే వాళ్ళు అనుకుంటే ఇక దీనికి కూడా కొత్త వాళ్ళకి వెళ్దామని బడ్జెట్ క్వశ్చన్ వస్తుంది కదా. ఉమ్, కొత్త వాళ్ళు ఆయనకి అలవాటు అయింది కదా, బాగా సక్సెస్ఫుల్ కూడా అయ్యాడు ఆయన వంశీ గారు. అందుకని మళ్ళీ మహర్షి అనే సినిమా తీస్తూ రాఘవ్ అనే అతన్ని డైరెక్టర్ని హీరోగా చేస్తూ కొత్త అమ్మాయి కావాలనుకుంటే వెతికితే ఈ ఫోటోలు కనపడి, ఫోటో కనపడితే భానుప్రియ చెల్లెలు ఆ, పిలిపించాడు. పిలిపించేసి మహర్షి అనే సినిమా తీశాడు. సినిమా యావరేజ్, కానీ సోమం ప్రతి సోమం సోమం అనే పాట. అవును. ఈ తర్వాత ఇప్పుడు మహర్షి తర్వాత ఈ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు కవర్ చేశారు. ఆ, సింహ స్వప్నాది సినిమాలో ఆయన ఫిక్స్ చేశారు. ఓకే. ఇటు తమిళ సినిమాలు చేస్తున్నారు. ఇవి అప్పుడప్పుడు చేస్తున్నారు తెలుగు సినిమాలు అంతే. ఆ తర్వాత రాజశేఖర్తో 2 సినిమాలు, శిలాశాసనం అని ఇంకోటి చేశారు. ఇలాగా చేస్తుండగా ఇప్పుడు ఏమైందంటేనండి, రాజ్ ఎన్ సిప్పి అనే ఆయన హిందీ పిక్చర్ తీస్తూ ఈవిడ గురించి తెలుసుకుని శాంతిప్రియ గురించి, శాంతిప్రియని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అక్షయ్ కుమార్ హీరో. ఓకే. తర్వాత శాంతిప్రియ ఎంత స్పీడ్ అంటే అక్క కంటే ఒకే సంవత్సరంలో 3 తెలుగు 3 తమిళ పిక్చర్ చేసేసింది. మహర్షి తర్వాత. మహర్షి తోటే. ఓకే. ఓకే. మహర్షి తోటి ఉమ్, ఒకే సంవత్సరంలో ఓకే. ఓకే. ఒకే సంవత్సరంలో 6 సినిమాలు ఉమ్, చేసేసింది. ఉమ్, అంటే ఫిక్స్ అయిపోయి. ఓకే. ఆ తర్వాత కలియుగ అభిమన్యుడు అని రమేష్ బాబు మన కృష్ణ గారి అబ్బాయి ఉమ్, హీరోగా ఒక సినిమా చేసింది. ఓకే. ఏమంటే రక్త కన్నీరని సుమన్ హీరోగా చేసింది. ఉమ్, తర్వాత అగ్నిని నాగార్జున హీరోగా చేసింది. రాజశేఖర్తో శిలాశాసనం, యమపాసం అనే సినిమాలు చేసింది. ఉమ్, 2 సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ హిందీ నుంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఉమ్, రాజ్ ఎన్ సిప్పి అనే ప్రొడ్యూసరు అక్షయ్ కుమార్తో సినిమా తీస్తూ ఆయన శాంతిప్రియని హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఓకే. హీరోయిన్గా ఫిక్స్ చేసిన తర్వాత అక్షయ్ కుమార్తో సౌగంధ్ అనే సినిమా తీసింది. ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో 3 సినిమాలు తీసింది. ఉమ్, ఈవిడ తెలుగు సినిమాలు ఎప్పుడు ఎండ్ అయింది ఏంటంటే జైప్రద యాక్ట్ చేసిన జస్టిస్ రుద్రమదేవితో ఎండ్ అయింది. ఉమ్, అదే తెలుగు సినిమాలు. ఓకే. ఆ తర్వాత రాజ్ అని చెప్పి సౌగంధ్ అక్షయ్ కుమార్తో ఫిక్స్ చేశారు. ఓకే. ఫిక్స్ చేసిన తర్వాత అది 1991 ఉమ్, 90 వరకు తెలుగు సినిమాలో చేసింది. తెలుగు తమిళ్ మొత్తం దాదాపుగా 30 సినిమాలు దాదాపు చేసింది, 2 లాంగ్వేజ్లు కలిపి. ఓకే. ఇప్పటికి ఉమ్, 90కి. 91లో హిందీకి వెళ్ళిపోయింది. ఓకే. హిందీకి వెళ్ళిపోయిన తర్వాత 91లో తర్వాత అంధాకా ఇంతకాం ఒకటి, పూలో రంగార్, మెహర్బాన్ ఇవన్నీ మిథున్ చక్రవర్తితో చేసింది. ఓకే. మళ్ళీ అక్షయ్ కుమార్తోనే ఇక్కేపే ఇక్క అనే సినిమా చేసింది. ఈ సినిమా చేసిన తర్వాత 1992 వచ్చింది. ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఈవిడికి. ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సిద్ధార్థ్ రే అనే ఆర్టిస్టు పరిచయం అయ్యాడు. వీళ్ళు కూడా సినిమాలు చేశారు. సిద్ధార్థ్ రే అంటే షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన బాజీగర్లో ఒక నటుడు ఆయన. ఓకే. ఒక యాక్టరు. ఆ ఫిల్మ్ఫేర్ అవార్డులో వీళ్ళిద్దరూ ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చింది. ఈవెంట్ చేస్తారు కదా, ఆ ఈవెంట్లో శాంతిప్రియను ఆయన కలిపి ప్రోగ్రామ్ ఇచ్చారు. ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ కొంచెం
ఇన్ఫాచ్యుయేషన్ కలిగింది. ఉమ్, ఇద్దరు ఒకరంటే ఇష్టం కలిగింది. ఇష్టం కలిగిన తర్వాత 92 నుంచి ఆ తర్వాత సినిమాలు కూడా యాక్ట్ చేశారు వీళ్ళు. ఓకే. 92 నుంచి 98 వరకు ఇలా సాగింది వాళ్ళకి పరిచయం. ఉమ్, 99లో వీళ్ళిద్దరూ కలిసి చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు. అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెప్పింది ఈవిడ ఓకే. తల్లి. ఆ, అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు. ఓకే. ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే ఈవిడ సినిమా నటుడిని ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే 98లోనే భానుప్రియకి పెళ్ళైంది. అది మర్చిపోకూడదు మనం. ఉమ్, ఉమ్, 98లో భానుప్రియకి పెళ్ళై 2005లో తిరిగి వచ్చేసింది అమెరికా నుంచి. రైట్. అమెరికా వెళ్ళిపోయి పెళ్లి చేస్తుంది. అక్కడ ధైర్యం చేసింది ఆవిడ. ఆ, ఈవిడ ధైర్యం చేసి తర్వాత చెప్పింది ఈవిడ ఓకే. శాంతిప్రియ. అంటే ఇద్దరు జీవితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒక మన పిటియబుల్ థింగ్ అనమాట మనకి. ఉమ్, ఏమండి ఉమ్, 99లో పెళ్లి చేసుకున్న తర్వాత శుభ్రంగా హ్యాపీగా సినిమాలు మానేసింది. మంచి పీక్లో ఉంది సినిమాకి. ఆ, మంచి పీక్లో ఉండగా సినిమాలు ఆఫర్లు ఉండగా ఆ, సినిమా మానేసింది. పైగా సాలిడరీ డైమండ్స్ కూడా అంబాసిడర్ ఈవిడ. ఓకే. డైమండ్స్ కూడా ఆ, రకరకాల అవును. కార్యక్రమాలు చేసింది. ఉమ్, ఆవిడ చాలా ఫాస్ట్ అనమాట. పాష్గా ఉంటుంది ఆవిడ. ఏమండి ఇది అయిన తర్వాత అక్కడ సిద్ధార్థతో పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు కన్నారు. ఉమ్, శుభం రే శిష్యారే అని ఇద్దరు పిల్లలు. ఓకే. ఈ సిద్ధార్థరే ఎవరు అనుకుంటున్నారు? మన ప్రముఖ దర్శకుడు కళాత్మక చిత్రాలు తీసిన వి శాంతారావు గారు మనవడు. ఓ, ఓకే. అందుకని పెళ్లి చేసుకుంది. ఆహాహా. ఉమ్, అక్కడ భానుప్రియ ప్రముఖ నాట్య కళాకారిణి సుమతి కౌశల్ గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఉమ్, ఇద్దరి జీవితాల్లోనూ ఇవి మంచియే. రైట్ రైట్. ఆ, ఇద్దరి జీవితాల్లోనూ ఒక మహాన్ కళాకారులు, అంటే కళాత్మక చిత్రాలు తీసిన శాంతారాం గారి మనవడు ఒక ప్రముఖ దేశ విదేశాలందు పేరుగాంచిన సుమతి కౌశల్ గారి కొడుకు ఆదర్శ కౌశల్ భానుప్రియ గారికి. ఓకే. ఇద్దరు మంచి సంబంధాలు చేసుకున్నారు. ఉమ్, ఒక పక్కన తల్లి అక్కడ యాక్సెప్ట్ చేయకపోయినా ఈవిడ వెళ్ళిపోయి చేసుకుంది. ఇచ్చేదంటే ఆ కళాకారుల కుటుంబాన్ని వదలటం ఇష్టం లేదు భానుప్రియకి. అక్కడ ధైర్యం చేసింది అంతే అవును. ఒక చోట. ఉమ్, లేకపోతే అంటే పైగా ఆవిడ 31 years అప్పుడు పెళ్లి నాటికి. అది. ఈవిడికి అంత కాదు. ఉమ్, తర్వాత పెళ్లి ఇద్దరు పిల్లలు కన్నారు. హ్యాపీగా సంసారం ఉంది. పూణేలో వాళ్ళ కుటుంబం ఉన్నారు. ఓకే. సిద్ధార్థ రే గారు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం అనేది మామూలు, ఫ్యామిలీలో ఏమి మామూలే. కానీ ఈయన 2004లో చనిపోయాడు హార్ట్ అటాక్ తోటి. ఓ. 99లో పెళ్ళయింది. ఆ, 2004లో హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఒక్కసారిగా డార్క్ అయిపోయింది రా శాంతిప్రియ జీవితం. ఉమ్, ఏం చేయాలో తెలియలేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ ఏం చేసింది? ఆమె మానకుండా ఉంటే బాగుండేది. పీక్లో ఉన్నప్పుడు సినిమాలు మానకుండా సినిమా. నేను ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పి హౌస్ వైఫ్గా ఉండాలని చెప్పేసి కంప్లీట్ కెరీర్ని వదిలేసింది. ఉమ్, అయిన తర్వాత అందరూ వచ్చి చెప్పారు. తర్వాత నువ్వు ఈ తల్లి వచ్చి రమ్మని చెప్పింది ఉమ్, ఇంటికి. ఉమ్, రమ్మని నేను ఎందుకు వస్తాను, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ నేను వచ్చేసాను అనుకో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఇదైపోతుంది, ఏదో మామూలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఏదో తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మూల కూర్చున్నట్టు ఉంటుంది నాకు. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, వాళ్ళ ముందు వాళ్ళ మనవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంచేత వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. నేను అక్కడ కూర్చుంటే ఎలా అవుతుంది? నా భర్త చనిపోయినా కూడా నా పిల్లల్ని నేను పెంచుకోగలను అని ప్రూవ్ చేయాలి నేను. ఎలాగంటే నువ్వే నాకు ఆదర్శం అంది తల్లిని. ఉమ్, నువ్వు భానుప్రియ, శాంతిప్రియ అనే వాళ్ళని ఇవాళ ఇంత ప్రశస్తంగా ఉన్నావంటే ఎవరి కారణం? నువ్వే కదా. నాన్నని ఎదిరించి నువ్వు మాకు నాట్యం నేర్పించబట్టే, మమ్మల్ని హీరోయిన్ చేయబట్టే కదా ఇవాళను. అలాగే నేను పెంచుతాను. నువ్వు చేసింది నేను చేయలేనా? నువ్వు అన్ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్. ఉమ్, ఐ కెన్ డూ బెటర్ దాన్ యూ ఓకే. అని చెప్పి తల్లికి చెప్పేసి పంపించేసింది. ఉమ్, ఇక్కడే కూర్చొని పూణేలో వీళ్ళ కుటుంబం, సిద్ధార్థరే కుటుంబం, ఉమ్, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా దాదాపు 120 members అంట. ఓకే. ఎవరు? శాంతిప్రియ మామగారి ఆ, ఫ్యామిలీ గురించి. ఆ, చాలా పెద్ద ఫ్యామిలీ. ఇది అయిన తర్వాత ఇప్పుడు మొత్తం కష్టపడి మోడల్ చేస్తూ తర్వాత మా గురువు గారి దీంట్లో విశ్వామిత్రలో శకుంతల క్యారెక్టర్ వేసింది. భానుప్రియ వేసింది కదా ఆవిడ మేనక్ కింద విశ్వామిత్రలో. ఓకే ఓకే. ఈవిడ శకుంతల క్యారెక్టర్ వేసింది. ఉమ్, మా గురువుగారి దాంట్లో కొన్ని ఎపిసోడ్లు బాగా
మంచి పేరు వచ్చింది. మళ్ళీ రీఎంట్రీ హిందీ. సినిమాల్లోకి. యా రీఎంట్రీ. హిందీ ఇది సినిమా కాదు, అది టీవీ సీరియల్, టీవీ సీరియల్. నేషనల్ టెలికాస్ట్. అదే మళ్ళీ స్క్రీన్ పైకి మళ్ళీ రీఎంట్రీ. మళ్ళీ రియాక్షన్ వచ్చింది. ఏమండి ముఖేష్ ఖన్నా తోటి ఒక సీరియల్ చేసింది, ఆర్యమాన్ అనే ముఖేష్ ఖన్నా తోటి చేసింది. ఒక 2 సంవత్సరాలు చేసింది. ఆ తర్వాత 3 years మాతాకి చౌక్ అని ఒక అమ్మవారి గెటప్లో, దాంట్లో మాత అమ్మవారి గెటప్లో చేసింది. ఆ తర్వాత ద్వారకాధీష్ భగవాన్ శ్రీకృష్ణ అనేది 1 సంవత్సరం చేసింది. అన్ని సీరియల్స్. ఆ తర్వాత 2022 ధారావి బ్యాంక్ అనే సీరియల్ నటించింది. ధారావి బ్యాంక్ మరి అది కమర్షియల్ అనుకుంటాను. ఏమండి ఇలాగా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ 2025లో శాంతిప్రియకి ఒక అవకాశం వచ్చింది తమిళ్ నుంచి. వెట్రిమారన్ అనే దర్శకుడు ధనుష్తో తీశాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ తమిళ్లో. ఆవిడ కథ చెప్పాడు, మదర్ క్యారెక్టర్ ఏదో ఉంది. ఆ దాంట్లో గుండు చేయించుకోవడం కూడా ఉంది ఆవిడకి. బ్యాడ్ గర్ల్ టైటిల్, బ్యాడ్ గర్ల్ అనే టైటిల్ తోటి సినిమా మొదలెట్టాడు ఆయన. డైరెక్టర్ వేరే వాళ్ళు అనుకుంటారు, వెట్రిమారన్ ప్రొడ్యూసరు, వర్ష అని ఎవరో డైరెక్టర్ ఉన్నారు, లేడీ డైరెక్టర్. ఆవిడ వర్ష అని హీరోయిన్ అనుకుంటా. ఏమండి అది దాని డీటెయిల్స్ కొంచెం తెలియదు, కానీ బ్యాడ్ గర్ల్ అనే సినిమా వెట్రిమారన్ ప్రొడ్యూసరు. ఏమండి అది తీశాడు. దాంతో రీఎంట్రీ ఇచ్చింది ఈవిడ. దానికి గుండుగా చేయించుకోవాల్సి వచ్చింది, చేయించుకుంది. తర్వాత బ్లేజర్ వాడాల్సి వచ్చింది. ఆ బ్లేజర్ వాడితే ఆ బ్లేజర్ ఎవరిదంటే తను చనిపోయిన భర్తది వేసుకొని వచ్చింది సెంటిమెంట్గా. ఆ బ్లేజర్ వేసుకుని తనకు ధైర్యాన్ని తన భర్త అని చెప్పేసి చెప్పడానికి గుర్తుగా ఆ బ్లేజర్ వేసుకుని యాక్ట్ చేసింది. అంటే మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వాత నేను రీఎంట్రీ నీ అనుమతితోటి నేను చేస్తున్నానన్న దానికి సంకేతంగా ఆ బ్లేజర్ వేసుకుని నటించింది ఆవిడ. అది ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ అనుకుంటాను నేను. ఇది శాంతిప్రియ గారి చిత్రం. నౌ కంటిన్యూయింగ్. ఈ తర్వాత ఎక్కడికి వెళ్తుందో తెలియదు. తర్వాత శాంతిప్రియ గారికి ఒక అవమానం జరిగింది. శాంతిప్రియ గారు హిందీలో సౌగంధ్ అనే సినిమాతో చేసింది కదా. జనరల్గా బాలీవుడ్ వాళ్ళకి మన తెలుగు వాళ్ళంటే కొంచెం ఎక్కువ కంటిన్యూ చేయనివ్వరు ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఈ హీరోయిన్ వెళ్ళింది. ఆవిడ హీరోయిన్ వెళ్ళిన తర్వాత షూటింగ్ జరుగుతుండగా ఒక రోజున అక్షయ్ కుమార్ ఈవిడ మోకాలు చూసి, ఏమిటి నీ కాలు ఇంత నల్లగా ఉంది ఏంటి అన్నాడు. ఎక్కడైనా పడ్డావా? జనరల్గా కలర్ కదా ఆవిడ, నల్లగా ఉంది ఏంటని ఇచ్చేసాడంట. ఫీల్ అయింది. ఆ ఫీలింగ్ ఏం పట్టించుకోలేదు శాంతిప్రియ, చాలా బాధపడింది. ఆ తర్వాత ఆహా కలరా అని చెప్పేసి బాగా ఇన్సల్ట్గా మాట్లాడాడంట. మాట్లాడిన తర్వాత శాంతిప్రియ బాధపడిందని కూడా అది తెలిసి కూడా కనీసం సారీ నువ్వేమైనా ఫీల్ అయితే సారీ అని చెప్తారు కదా జనరల్గా ఎవరైనా సంస్కారం, అది కూడా చెప్పలేదంట. అంటే కావాలని అన్నట్టు, అప్పుడు కావాలని అన్నట్టుగా. నీ కాలేంటి నల్లగా ఉందంటే నీ కలర్ నలిపోనే కదా. జనరల్గా మన మీద అదే చెప్తున్నా నేను. లేదు, బాలీవుడ్ ఎప్పుడు కూడా బాహుబలికి బిఫోర్ వాళ్ళు, బాహుబలికి బిఫోర్ అప్పుడులో హీరోయిన్స్ ఎక్కువ కాలం మనలేకపోయింది. ఎందుకో తెలుసండి అది. శ్రీదేవి కూడా ఎందుకు అక్కడ ఎక్కువ కాలం ఉందంటే బోని కపూర్ని పెళ్లి చేసుకుంది కాబట్టి. లేదంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు, ఏదో ఒకటి చేసి పంపించేస్తారు. మన డైరెక్టర్స్ ఎప్పుడు కూడా 10-15 పిక్చర్ల కంటే ఎక్కువ చేయలే హిందీ. అక్కడ ఉండనివ్వరు. వాళ్ళు కూడా జితేంద్ర కూడా ఏం చేశాడంటే మా గురువు గారితో ఎక్కువ సినిమాలు తీసడానికి కారణం మెడ్రాస్ వచ్చి చేశాడు ఆయన, అక్కడ భరించలేక. ఆర్జీవి ఉన్నారు, ఆర్జీవి కూడా అంతే పంపించేశారు కదా. అంటే ఎవరిని ఉంచనివ్వరండి. డామినేషన్ అసలు వాళ్ళకి మన ఇదంటే పడదు. అలాగే హీరోయిన్ చాలా అవమానించాడట, అది చాలా ఏడ్చిందంట ఆవిడ. కానీ ఏమంటానికి లేదు, ఫస్ట్ సినిమా అది హిందీలో, అప్పుడు ఫస్ట్ సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కేపే ఇక్కలో మళ్ళీ అక్షయ్ కుమార్తోనే నటించింది. తప్పదు కదా, ఇక సర్వైవల్ అంచేత ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఇదొక ఇన్సిడెంట్, ఆవిడకి అవమానం జరిగింది. ఇది శాంతిప్రియ జీవితం. ఇప్పుడు ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అనమాట. ఆవిడ ఎప్పుడో చెప్పినా కూడా నేను నా జీవితాన్ని నేను నడిచిపోగలను, నేను ఎందుకంటే ఎవరికి ఇదే ఇవ్వాల్సిన పని లేదు. ఏం చేతంటే నేను ఎడ్యుకేటెడ్, నాకు చదువు ఉంది, విజ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు
ఎందుకు నేను ఇప్పుడు సినిమా చేస్తున్నా అంటే నా పిల్లలు అమ్మా నీలో ఇంకా చాలా మిగిలిందమ్మా టాలెంట్ అని చెప్తున్నారు కాబట్టి నేను దీంట్లోకి వచ్చానన్నారు. ఓకే ఓకే. నౌ షీ ఈజ్ 56 year old ఆవిడ, ఓకే 56 year old. కానీ అలా కనపడదు ఆవిడ. ఇప్పుడు ఆ గుండు చేయించుకున్న తర్వాత అసలు కనపడదు. అవును. దానికి మళ్ళీ ఆ జుట్టు పెంచడానికి ఏదో ఇది చేస్తుందంట ఆవిడ. అంచేత షీ నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. ఓకే. అది శాంతిప్రియ అంటే అది. అంటే ఇప్పుడు అందరూ తల్లిని గురించి ఫ్యామిలీ గురించి ఇప్పుడు అందరూ బాగానే చెప్తారు. ఎంచేతంటే బ్యాడ్గా ఎవరు చెప్పుకోరు. అటు భానుప్రియ చెప్పట్లేదు, ఇటు భానుప్రియకి ఒక్కదానికే ఆ తల్లి ఇది జరిగింది తప్ప శాంతిప్రియ జరగల. తన ఇష్టానికి తను చేసేసుకుని యాక్సెప్టెన్స్ పొందింది ఆవిడ. భానుప్రియ వెరీ సెన్సిటివ్, ధైర్యం తక్కువ, ఈవిడికి ధైర్యం ఎక్కువ. అక్క చెల్లెలు ఆ మాత్రం తేడా ఉంటుంది కదా. సో షీ కంటిన్యూయింగ్ నౌ కెరీర్ ఎంతవరకు వెళ్తుందో ఆవిడ ఉన్నంత వరకు తన పిల్లలు 2 పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు. బాగా వయసు వచ్చింది వాళ్ళకి, 20-25 సంవత్సరాలు వచ్చింది వాళ్ళకి. 2004 కదా, దాదాపుగా 2006కి పిల్లలు పుట్టుంటారు. దాదాపు 19 చిన్నపిల్లలప్పుడే చనిపోయారు ఆయన, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అదే 2 పిల్లలు కలిగిన తర్వాత చనిపోయారు. చిన్నపిల్లలప్పుడు చాలా. చిన్నపిల్లప్పుడు షీ రేజ్డ్ 2 sons ఇండివిజువల్లీ. షీ హెర్ సెల్ఫ్, ఆవిడ ఓన్గా ఆవిడే రైజ్ చేసింది, ఎవరి మీద ఆధారపడకుండా. ఈ మోడలింగ్ చేస్తూ ఈ ఇచ్చేస్తూ రీసెంట్గా ఈ గుండుతోటి మోడల్ చేసింది దీనికో ఫ్యాషన్ షోకి. ఓకే. సాలిటైర్ డైమండ్స్కి అంబాసిడర్ అన్నట్టు కూడా. సాలిటైర్ ఏదో ఉంది డైమండ్స్ షాప్కి, ఫ్యాషన్ షోకి రీసెంట్గా ఇప్పుడు ఈ బాల్డ్ హెడ్ తోటి మోడల్ చేసింది. ఆ పోస్టర్స్ ఇచ్చింది ఇలాగా డిఫరెంట్ డ్రెస్సులు వేసి. సో షీఈస్ హ్యాపీ. కానీ నిజంగా బ్యాడ్ చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు బాగుంది అనుకున్న టైంలో మళ్ళీ ఫ్యామిలీలో ఏదో ఒకటి చిన్నది ఏదో అంతరాయం. అంటే వీళ్ళ అక్క చెల్లెలు ఇద్దరికి ఒకే రాత్రి రాశాడు ఏంటని 5 ఏళ్లే బతికిచ్చా ఫ్యామిలీ లైఫ్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి. కానీ భానుప్రియ గారిది అది కాదు. భానుప్రియకి 2018లో చనిపోయాడు. వచ్చేసింది కదా. అవును, 2005లో వచ్చేసింది కదండి. అతను కూడా హీఈస్ నాట్ వెల్ అక్కడ. కానీ ఇక్కడ చనిపోవటం కదండి, చనిపోవటం. కానీ గొప్ప విషయం ఏంటంటేనండి, ఆ టైంలో 2004 కాబట్టి 20 ఏళ్ళు అయిపోయింది కదా. అప్పుడు 35 ఏళ్ళు 36 ఏళ్ళు అమ్మాయి వీడికి. కానీ మళ్ళీ షీ నెవర్ గో ఫర్ అనదర్ మ్యారేజ్. అది చెప్పుకోవాల్సింది. కరెక్ట్. ఇచ్చేదంటే దాంట్లో గొప్ప విషయంగా హిందూ ధర్మం అక్కడ పాటిస్తుంది. ఇప్పుడు 34-35 ఏళ్ళు అంటే పైగా ఫాస్ట్ బాలీవుడ్లో ఉండి చిన్నపిల్లలుగా ఉన్నారు వీళ్ళు. పెళ్లి చేసుకోవాలా, ఆ పిల్లల కోసం బతికింది. ఎందుకంటే మన హీరోయిన్స్ గురించి ఏం చెప్పుకుంటాం గొప్పతనం. కరెక్ట్. అలాగే భానుప్రియ 2005లో వచ్చేసినా కూడా ఒంటరి జీవితాన్ని, మైండ్ పోయినా కూడా, మన మెమరీ లాస్ అయినా కూడా ఆవిడ అలాగే జీవిస్తుంది తప్ప ఇంకో దానికి వెళ్ళాల. సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు సంప్రదాయం ప్రకారం ట్రెడిషనల్ మెయింటైన్ చేశారు మన హిందూ ధర్మం. ఆ విధంగా ఆ తల్లిని కూడా మెచ్చుకోవచ్చు మనం, అలా పెంచినందుకు. ఇంత చేసినా ఆ తల్లిని కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంతైనా మన హీరోయిన్లే. మన దక్షిణ భారత అని సంబంధించిన స్త్రీలు ఎప్పుడు కూడా మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళని వీళ్ళిద్దరి ద్వారా కూడా ప్రూవ్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు. ఇదే ఇంకో చోట అయితే అసలు ఎన్ని జరిగిపోయాయి. అంచేత వాళ్ళని, ఆ ధర్మానికి మనం మెచ్చుకోవాల్సిందే. సంప్రదాయబద్ధంగా బతుకుతున్నారు ఇప్పుడు. ఆవిడ ఇప్పుడు 56 ఏళ్ల వయసులో కూడా ఆవిడ దీనికోసం కష్టపడుతుంది ఆవిడ, శాంతిప్రియ. అండ్ ఇక్కడ చనిపోయిన తర్వాత హస్బెండ్ బ్రేక్ ఇచ్చారు మధ్యలో కదా, అంటే బ్రేక్ ఇచ్చారు, వెళ్ళాలా వద్దా అని. ఆ తర్వాత ఆవిడ శాంతిప్రియ చెప్పింది, నేను పొరపాటు చేశాను. భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భర్త నీడలో ఉండాలని చెప్పేసి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. కరెక్టే అది కూడా. కానీ ఏమో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చేసుకోకుండా, కెరీర్ని ఆపుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అంచేత మ్యారేజ్ అయినంత మాత్రాన కెరీర్ని ఎవరు ఆపుకోవద్దని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సినిమాలు కంటిన్యూ చేయండి, భర్తకు తోడుగా ఉంటుంది, ఏముందని. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ కే వచ్చారు, సినిమాకి ప్రాధాన్యత ఇవ్వాల. ఇప్పుడు ఇవ్వాల.
కదా ఇవ్వలే ఆ, ఇవ్వలే ఆ, ఎందుకో ఇవ్వలేదు. మరి. ఇప్పుడు వచ్చింది, తమిళ్లో వచ్చింది మళ్ళీ. ఇప్పుడు వచ్చింది. ఓకే, తమిళ్లో నేను వచ్చింది. అనేది ఫస్ట్ స్టార్టింగ్ బాలీవుడ్ లో రాదండి. చూడండి, ఆ, ఇద్దరు అక్కజెల్లు, భానుప్రియ గారు, శాంతిప్రియ గారు. శాంతిప్రియ గారు. ఆ, ఇద్దరు మంచి మంచి కళాకారులు ఇద్దరు. ఆవిడేమో 140 సినిమాలు చేసేసింది ఉమ్, భానుప్రియ గారు. ఉమ్, ఏది చిరంజీవితో 5 సినిమాలు, వీళ్ళతోటి బాలకృష్ణ తోటి అవును డాన్స్ కాంపిటేటివ్ గా చేసి అవును ఆవిడ ఇద్దరేనండి. ఇద్దరు డాన్స్ లో అంటే దీనికి తల్లి కృషిని, అంటే ఒక విధంగా భర్తని దూరమై కూతుర్ని పెంచినా కూడా తల్లి కృషిని మెచ్చుకుని తీరాలి. అవును అది శాంతిప్రియ చెప్పింది. నువ్వు చదువు లేకుండా మమ్మల్ని ఇంత వాళ్ళని చేసావు కదా, నేను ఇంత చదువుకుని నా పిల్లల్ని నేను పెంచలేనా అని అడిగింది తల్లితోటి. నువ్వు వచ్చేయమ్మా, నువ్వు పుట్టింటికి రావాలి కదా అంటే నేను రాను. వాళ్ళదే ఫ్యామిలీ కదా, అదే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి కదా ఒకసారి అప్పుడప్పుడు. పైగా వాళ్ళు పెద్దది ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. పూణేలో ఉంటారంట వాళ్ళు. ఓకే ఓకే, అబ్బాయి శాంతారాం ఫ్యామిలీ అంటే గొప్పది కదా సార్. అదే శాంతారాం గారి ఫ్యామిలీ అంటే ఆయన ఏ సినిమాలు చేశాడు ఆయన, ఆ, నవరంగ్. ఉమ్, అసలు ఓకే అంత అక్కడే శాంతిప్రియ బాగా ఇదైంది. ఓకే. కానీ ఆయనకి ఆయుష్ తక్కువ, మరి వినమని చేస్తూ అదే. ఉంటాడు. బాజీగారిలో చేశాడంట అది ఆయన. ఉమ్, నాకు గుర్తు రావట్లే. ఓకే ఓకే, బాజీగారిలో షారుఖ్ ఖాన్తో చేశాడు ఆయన. ఆహా, ఆ, సిద్ధార్థ రే, ఓకే శుభం రే, శిష్య రే పిల్లలు పేర్లు. ఓకే, నేను అనుకున్నాను సచిత్ రే అనుకున్నా, కాదు శాంతారాం గారు మనవాడు. ఉమ్, 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 శాంతిప్రియ ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసింది సార్. ఆవిడ ఎంతవరకు వెళ్తుందో ఆవిడ ఇప్పుడు 56 సంవత్సరాలు ఆవిడ. షీ విల్ కంటిన్యూ. నిజేదంటే ఇక్కడ ఇప్పుడు మెడ్రాస్లో సినిమా చేస్తుంది కాబట్టి అందరూ ఒకచోట ఉన్నారు. రైట్, భానుప్రియ గారు, ఉమ్, ఆవిడ. ఇప్పుడు బాలీవుడ్లో ఇల్లు ఉంది ఆవిడకి. అదే ఇక్కడ బాంబేలో ఇల్లు ఉంది. ఓకే అయినా కూడా ఇక్కడ తల్లి, అక్క అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమా చేస్తున్నారు ఆవిడ. ఓకే, అంచేత శాంతిప్రియ గారు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్. ధైర్యంగా భర్త పోయినా కూడా ధైర్యంగా లీడ్ చేసి పిల్లల్ని షీ రేజ్డ్ ది చిల్డ్రన్.